హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను 34 సైజ్ బ్లౌజు బోట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది చూపిస్తున్నాను. చూసేయండి. బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తున్నాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ధనలక్ష్మి వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూసేయండి. ముందుగా ఇలా మనము స్ట్రైట్గా క్లాత్ అనేది తీసుకొని కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది వదులుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను యారీ బ్లౌజ్ అయితే మీకు ఇలా వేసి కూడా క్లారిటీగా అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను. ఇలా బ్లౌజ్ అనేది ఇలా వేసుకొని మనము కొలుచుకోవాలి. ఎన్ని ఇంచులు ఉంది ఏంటనేది చూడండి. నాకు 14 ఇంచెస్ అయితే వచ్చింది. 14 ఇంచెస్ లెంత్ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇంకో పైన షోల్డర్ ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అయితే పెట్టాను. ఇప్పుడు ఇలా మొత్తం ఇలా 4.5 అండి, 14.5 ఇలా పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మనము 34 సైజ్కి నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉందండి, 8.5 ఉంది. ఇప్పుడు చూడండి, చెస్ట్ లూజు 8.5 ఉంది కాబట్టి మనము బోట్ నెక్కి చెస్ట్ లూజ్ ఎంత ఉంటే అంత అయితే తీసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. అలాగే చూడండి, మళ్ళీ మీకు క్లారిటీగా ఇలా యారీ బ్లౌజ్ కొలత పెట్టి మరీ చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకండి, స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. చూడండి, 17 ఇంచెస్ అయితే వచ్చింది. 17 ఇంచెస్లో హాఫ్ చేసుకుంటే 8.5 వచ్చింది. 8.5 ఇలా డ్రా చేసుకోవాలండి. అలాగే మనం డాట్స్ కోసము ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ ఇలా డాట్స్ కోసం వదులుకుంటే ఇంకా 2 ఇంచెస్ అనేది మనం సైడ్ కట్ కోసం అయితే వదులుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఒక 2 ఇంచెస్ అయినా వదులుకోవచ్చు అండి. నాకు కస్టమర్స్ క్లాత్ ఎక్కువగా వదలమని చెప్పారు. నేను 2.5 అయితే వదులుకుంటున్నాను ఖర్చు కోసము. ఇలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత 34 సైజ్కి నేను 7 ఇంచెస్ అయితే పెడుతున్నా అండి. 6.5 అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను షోల్డర్ లెంత్ అయితే తీసుకున్నాను కాబట్టి నాకు 14 ఇంచెస్ వచ్చింది. 14 ఇంచెస్లో హాఫ్ చేసుకొని 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు 2.5 షోల్డరు నెక్ ఖర్చుకి హ్యాండ్ ఖర్చు కోసము చూడండి, మీకు డ్రా చేసి కూడా చూపిస్తున్నాను. 2.5 అయితే ఇలా తీసుకుంటున్నాను షోల్డరు. చూడండి, మరీ చిన్నగా అయితే ఉంది షోల్డరు. నేను కూడా ఇంతనే తీసుకుంటున్నానండి షోల్డర్ ఖర్చు కోసము. అండ్ నెక్ ఇక్కడ పైపింగ్ ఇచ్చారు, నేను పైపింగ్ అయితే వేయటం లేదు. అందుకని చెప్పి మనము క్లాత్ ఎక్కువగా తీసుకోవాలి. మనం పైపింగ్ వేసేటట్టుంటే క్లాత్ ఎక్కువగా అవసరం లేదు. చూడండి, ఇలా డ్రా చేసుకున్న తర్వాత మిగిలిన ఎన్ని ఇంచులు మిగిలితే అన్ని ఇంచులు మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, నేను బ్యాక్ హుక్స్లు అయితే పెట్టుకుంటున్నాను. బ్యాక్ హుక్స్ల కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే వదులుకున్నాను. ఇప్పుడు టోటల్ 4 ఇంచెస్ అయితే వచ్చిందండి నాకు బ్యాక్ నెక్. అలాగే కింద హుక్స్ పట్టీ కోసము హుక్స్ల కోసము నేను 4 ఇంచెస్ వదులుకున్నాను. ఇంకా మిగిలిన క్లాత్లో మనకి ఇష్టం వచ్చిన డిజైన్ అయితే చేసుకోవచ్చు. ముందుగా పైన 3.5 అయితే తీసుకుంటున్నాను అండి. షోల్డర్ డౌన్ నెక్ కోసం అయితే 3.5 తీసుకుంటున్నాను. చూడండి, ఇలా డ్రా చేసుకొని డబ్బా షేప్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇందులో మనకి ఇష్టం వచ్చినంత 1 ఇంచ్ 1.5 అలా అయినా డ్రా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను పైన ఒక 2 ఇంచెస్ కూడా పెట్టాలనుకుంటున్నాను కాబట్టి 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇలా బ్యాక్ నెక్ డిజైన్ కోసం కూడా నేను డ్రా చేసి మీకు చూపిస్తున్నాను.
మొత్తం 5 ఇంచెస్ అయితే వచ్చిందండి నాకు. 5 ఇంచెస్ మిగిలింది. ఈ 5 ఇంచెస్లో నేను నెక్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, పైన ఇలా సింపుల్గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా లోతు తక్కువగా అయినా తీసుకోవచ్చండి, మన ఇష్టము. ఇక్కడ మనకు ఒక ఆకు షేప్ అయితే పెట్టమని చెప్పారండి. ఆకు టైపు అండ్ గుడ్డు టైప్ అంటారు కదా, అలా అయితే నేను మీకు డ్రా చేసి చూపిస్తున్నాను. చూడండి ఎలా ఏంటనేది. కాకపోతే ఈ నెక్ అనేది నేను ఇప్పుడు కట్ చేయను, మళ్ళీ తర్వాత కట్ చేసుకుంటాను. ఇలా అయితే రావాలి మనకు నెక్, ఇలా రావాలండి. ఈ డిజైన్ అయితే చెప్పారు. చూడండి, చంక భాగం నేను 6.5 అయితే తీసుకున్నాను. అండ్ ఆమ్ రౌండ్ కోసము 1 ఇంచ్ యాడ్ చేశానండి. 1 ఇంచ్ యాడ్ చేశాను. ఇలా డ్రా అనేది చేసుకోవాలి మనం చంక భాగము. అండ్ షోల్డర్ వచ్చేసి ఒక 1/2 ఇంచు, సో చంక వైపు ఒక 1/2 ఇంచు డౌన్గా అనేది తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల మనకు చంకలో ముడతలు ఇలాంటివి ఏమీ రాకుండా నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. చూడండి, మీకు ఇక్కడ లెంత్ ఇలా పెట్టి కూడా చూపిస్తున్నాను. ఇక్కడికైతే వచ్చింది. కాకపోతే నేను చంక భాగం బోట్ నెక్ కాబట్టి ఎక్కువగా ఉండాలని చెప్పి ఎక్కువగా అయితే తీశాను. అలాగే చంకపాటు లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉందండి. 8 ఇంచెస్ పోగా ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే మిగిలింది. చంక ఆమ్ రౌండ్ కొంచెం నేను లోత్ అయితే తీసానండి. మామూలుగా అయితే ఫస్ట్ 1.5 పెట్టాను, తర్వాత బోట్ నెక్ కదా అని చెప్పి 1 ఇంచే పెట్టాను. ఇలా అన్నీ చూసుకొని మనము మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉన్నాయంటే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ధనలక్ష్మి వ్లాగ్స్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నేను ఏ డిజైన్ పెట్టబోతున్నానో మీకు చూపిస్తాను కూడా లాస్ట్ ఎండింగ్లో.